నేను వెంకటేశ్వర యోగ సేవా కేంద్రంలో యోగా నేర్చుకుంటున్నాను. మా గురువుగారు నరసింహారావు గారు. నరసింహారావు గారు ఏంటంటే మాకు యోగా క్లాస్లో మన ఆహార నియమావళి మీద మంచి క్లాస్ తీసుకున్నారు. దాన్ని నేను రికార్డ్ చేసి నా ఛానల్లో వీడియో పెట్టాను. ఆ వీడియోనే ఇది. వీరే నరసింహారావు గారు. మేడం ఇక్కడ చూస్తున్నారు కదా, పద్మ గారు మాకు చిన్న గురువు గారు, వీరు పెద్ద గురువు గారు. అయితే యోగాలో ఆహార నియమాలు అంటే చాలా ప్రాచీన కాలం నుంచి చాలా పెర్ఫెక్ట్గా ఉండే నియమాలు అవి. ఆ నియమాల్లో చాలా ఇంపార్టెంట్ నియమం ఏంటంటే మనం మితాహారం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. మితాహారం అంటే ఏంటి? తక్కువ తినాలి. అంటే ఎంత తక్కువ తినాలి, దాని కొలమానం ఏంటి అనే దాని మీద సార్ మంచి టెక్నిక్ చెప్పారు. ఆ టెక్నిక్ చూసిన మా వ్యూవర్ ఒక ఆయన నాకు కాల్ చేసి ఆయన ఆచరిస్తున్నానని చెప్పారు. ఆ టెక్నిక్ ఏంటనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మనం పూర్వకాలం అంటే మా చిన్నతనంలో కింద పీట వేసుకుని పీట మీద కూర్చొని కంచం నేల మీద పెట్టుకుని తినేవాళ్ళం. అంటే అప్పుడు డైనింగ్ టేబుల్స్ లేవు. సో అప్పుడు ఏంటంటే మనం ముందు వంగి తింటాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి తక్కువ తిన్నప్పుడే ఎక్కువ అనిపిస్తుంది, ఆపేస్తాం. ఆ టెక్నిక్ వల్ల ఏంటంటే పూర్వకాలం తక్కువ తినేవారు, గట్టిగా పనిచేసేవాళ్ళు కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఏమైంది, మనకు డైనింగ్ టేబుల్స్ వచ్చినాయి. ఆ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని ఇలా కూర్చొని తింటుంటే డిష్లు ఎక్కువైపోయినాయి, వెరైటీస్ ఎక్కువైపోయినాయి, కడుపు నిండా తినేస్తున్నాం, ఎక్కువ తినేస్తున్నాం. ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది, మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇటువంటి సందర్భంలో యోగా గురువు గారు చెప్పింది మా వ్యూయర్ చూసి కింద పీట తెచ్చుకుని పీట వేసుకుని ట్రై చేశారట. ట్రై చేస్తే తక్కువ తిన్నారు. ఆ రోజు అన్నం మిగిలిపోయిందండి ఇంట్లో. అయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎక్కువ తింటున్నారా తక్కువ తింటున్నారా పేటేసి కూర్చుంటేనే ఇది చేస్తే మన ఆరోగ్యం ఆటోమేటిక్గా మనకి బాగుపడుతుంది అనమాట. సో గురువుగారికి మనం థ్యాంక్స్ చెప్దాం. ఇటువంటి ఎన్నో విషయాలు మాకు ముందు క్లాసుల్లో చెప్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.